ఉన్నట్టు చెప్పారు అధ్యక్ష. ఎక్కడ కొరత కూడా ఉన్నట్లేదు అన్నట్టు చెప్పారు అధ్యక్ష. ఎందుకంటే నిబంధనల ప్రకారము తగిన సంఖ్యలో నర్సింగ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారంటున్నారు అధ్యక్ష. కానీ నిబంధనలు ఎప్పుడు అధ్యక్ష? నిబంధనలు కృష్ణబాబు గారు కూడా వింటే బాగుంటుంది సార్ దయచేసి. అధ్యక్ష, ఈ కేజీహెచ్ అనేది 1845 సంవత్సరంలో స్థాపించబడింది అధ్యక్ష. సుమారు 169 సంవత్సరాల ఓల్డ్ బిల్డింగ్ ఇది. చాలా ఉత్తరాంధ్రకే కాకుండా అన్ని చోట్ల నుంచి కేజీహెచ్కి పేషెంట్స్ వస్తారు అధ్యక్ష. అటువంటి కేజీహెచ్ హాస్పిటల్ ఎందుకంటే అధ్యక్ష ఈ మధ్యకాలంలో ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వక ప్రైవేట్ హాస్పిటల్స్కి పేషెంట్స్ వెళ్ళలేదు అధ్యక్ష పాత గవర్నమెంట్లో. కాబట్టి కేజీహెచ్ పైన విపరీతమైన తాకిడి ఉంది అధ్యక్ష. తాకిడికి సరిపడి పేషెంట్స్కి సర్వ్ చేయడానికి నర్సింగ్ స్టాఫ్ లేరు అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు అధ్యక్ష. శాంక్షన్డ్ బెడ్స్ వేరు, ప్రాక్టికల్గా ఉన్న బెడ్స్ వేరు అధ్యక్ష. సుమారు 2000 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ శాంక్షన్ మాత్రము అంతకుముందు 1057 బెడ్సే శాంక్షన్ అధ్యక్ష. తర్వాత ఇంకొక 500 బెడ్స్ శాంక్షన్ చేశారని చెప్పారు. కానీ 500 బెడ్స్కి సరిపడి స్టాఫ్ని, నర్సింగ్ స్టాఫ్ని, అటెండెంట్స్ని నియమించారా లేదా అనేది ఒకసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే అందరికీ తెలుసు అధ్యక్ష, వైజాగ్లో ఉన్న ఎమ్మెల్యేస్ అందరికీ తెలుసు చాలా షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష. దయచేసి మంత్రివర్యుల్ని దీన్ని ఒకసారి అడ్రస్ చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం అధ్యక్ష, నర్సింగ్ స్టాఫ్ షార్టేజీ ఆల్మోస్ట్ పాత ఇదివరకు శాంక్షన్ అయితే 712 అధ్యక్ష. కానీ అవైలబుల్ మాత్రం 616 మంది ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు సుమారు షార్ట్ ఫాల్, దాంట్లోనే షార్ట్ ఫాల్ 96 ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు ఎడిషనల్ రిక్వైర్మెంట్ ఏదైతే బెడ్స్కి కనీసం మినిమం సౌకర్యం ప్రపోర్షనేట్గా వేసుకున్నా 422 మంది ఈ నర్సింగ్ స్టాఫ్ అనేది మినిమం రిక్వైర్మెంట్ ఉండాలి అనేది ఉద్దేశం అధ్యక్ష. అదొకటే కాకుండా అధ్యక్ష, ఈ అటెండెంట్స్ ఎవరన్నా పేషెంట్ వచ్చి జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఎంఆర్ఐకి కానీ ఎక్స్రేకి కానీ వెళ్ళాలంటే పేషెంట్స్ తాలూకా బంధువులే తీసుకుని వెళ్తున్నారు అధ్యక్ష. బంధువులే ట్రాన్స్పోర్ట్ చేసి నానా ఇబ్బందులు పడుతూ వారు వెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకునే, ఎక్స్రేలు చేయించుకునే వ్యవహారం ఉంది అధ్యక్ష. ఇది ఒకటే కాదు అధ్యక్ష, కొంచెం చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది. అట్లాగే ఈ ఓపీ అధ్యక్ష, దయచేసి ఒక్కసారి తమ సమయం ఇవ్వాలి అధ్యక్ష. ఓపీ సూపర్ స్పెషాలిటీలో ఓపీ కేవలం 3 రోజులే ఉంటుంది అధ్యక్ష. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, న్యూరాలజీ ఉందనుకోండి అధ్యక్ష, ట్యూస్డే, థర్స్డే, సాటర్డే 3 రోజులే. అంటే మన న్యూరోకి ఏది సంబంధం వచ్చినా సోమవారం వస్తే మళ్ళీ ట్యూస్డే వరకు వెయిట్ చేయాలి అధ్యక్ష. అట్లాగే డిఫరెంట్ సూపర్ స్పెషాలిటీస్ కూడా డిఫరెంట్ 3 రోజులే ఉన్నాయి. కాబట్టి దయచేసి నేను గౌరవ మంత్రివర్యుల్ని కనీసం 6 రోజులు కూడా ఉండేటట్టు చేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అట్లాగే ఓపీ, జనరల్ ఓపీ అయితే అధ్యక్ష 8 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది అధ్యక్ష. దాన్ని 4 గంటల వరకు, సాయంత్రం 4 గంటల వరకు పెంచితే అందరికీ ఉపయోగం ఉంటుందనేది ఒక ఉద్దేశం అధ్యక్ష. అట్లాగే ఇంపార్టెంట్ ఎసెన్షియల్ డ్రగ్స్ కూడా షార్ట్ ఫాల్ ఉంది అధ్యక్ష. దీన్ని ఒకవేళ కాస్ట్ ఎక్కువైతే దాన్ని జనరిక్ మెడిసిన్స్ తోటి రీప్లేస్ చేయవలసిన అవసరం ఉందనేది తమరి ద్వారా మంత్రివర్యులకి నేను తీసుకుని వస్తున్నాను అధ్యక్ష. ఇది ఒకటే కాకుండా అధ్యక్ష, 26 మంది డాక్టర్స్ని పాడేరుకి ట్రాన్స్ఫర్ చేశారు అధ్యక్ష 6 మే 2024లో. అంటే పాడేరులో హాస్పిటల్, మెడికల్ కాలేజ్ గురించి అని చెప్పి వారిని ట్రాన్స్ఫర్ చేశారు. దాని వలన ఇక్కడ కేజీహెచ్లో కూడా సఫిషియెంట్ డాక్టర్స్ లేని మాట వాస్తవం అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా రేపొద్దుట పీజీ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ కూడా నామ్స్ ప్రకారము డాక్టర్స్ లేని మూలాన ఆ అడ్మిషన్ సీట్స్ కూడా పోయే అవకాశం ఉందండి. ఇది కూడా గౌరవ మంత్రివర్యులు దృష్టిలో పెట్టుకుని వారిని తొందరగా మళ్ళీ వెనక్కి వచ్చేటట్టు చూడవలసిన అవసరం ఉంది అధ్యక్ష. అట్లాగే ఒక్క నిమిషం అధ్యక్ష, ఎంఆర్ఐ స్కాన్ గురించి కనుక వెళ్తే అధ్యక్ష కనీసం 4 రోజుల నుంచి 5 రోజులు పడుతుందండి. ఇది కూడా తమరు మంత్రివర్యుల్ని సూచించి మంత్రివర్యులకి ఎక్స్ట్రా ఫండింగ్ తీసుకొచ్చి ఏదో విధంగా కేజీహెచ్ని బాగు చేయవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది అధ్యక్ష. పాత ప్రభుత్వం ఏం చేయలేదు, అది వేరే విషయం.
ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి తమరి ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అట్లాగే బాత్రూమ్స్ కూడా పనిచేయవు అధ్యక్ష, టాయిలెట్స్ పనిచేయవు. ప్లీజ్ అండి రామకృష్ణ గారు.